చిన్న దాంట్లో 12 మంది సరిపోరు కదా. 13 యేసు ప్రభుత్వం కలిపి 13 మంది సరిపోరు కదా. కాబట్టి ఏం చేశారంటే 2 దోణెలు తీసుకున్నారు. హల్లెలూయా. 2 దోణెలు తీసుకొని ఒక దోణిలో యేసు ప్రభు ఇంకా కొంతమంది శిష్యులు, ఇంకొక దోణిలో ఇంకా కొంతమంది శిష్యులు, ఇట్లా మరి 2 దోణెలు కూడా తీసుకొని గెరాసేనుల దేశానికి బయలుదేరుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మరి సముద్రం మధ్యలోకి వచ్చినప్పుడు యేసు ప్రభువేమో ఓడ అమరమున పడుకొని ఉంటాడు. అయితే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే సముద్రంలో మరి గాలి రేగుతుంది, పెద్ద గాలి. మరి సముద్రంలో గాలి రేగడంతో ఏమవుతుంది, మరి అలలు తుఫాను వస్తుంది, అవునా కదా. మరి ఆ గాలి రేగి మరి అలలు లేచి ఆ రెండు దోణెలు ఉన్నాయి. జనరల్గా అయితే 2 దోణెలు మునిగిపోవాలి, కానీ ఏ దోణ మునిగిపోతుంది అంటే యేసు ప్రభు ఉన్న దోణినే మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అది ఎందుకంటే ఇప్పుడు సాతానికి మరి దేవుని కార్యము జరగడం సాతానికి ఇష్టమా? ఇష్టం లేదు. కాబట్టి వాడు ఏం చేస్తాడు, దేవుని కార్యం జరగకుండా ఆపడానికి చూస్తాడు. హల్లెలూయా. సాతానుడు ఏం చేస్తాడు, దేవుని కార్యం జరగకుండా ఆపడానికి చూస్తాడు, అవునా కదా. హల్లెలూయా. సాతానికి ఎప్పుడు కూడా మరి మన జీవితంలో దేవుడు అద్భుతం చేయడము సాతానికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. కాబట్టి వాడు ఏం చేస్తూ ఉంటాడు, అద్భుతం జరగకుండా ఆపుదామని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు మరి సేన అనే దయ్యం పట్టిన వాడిని విడిపించడానికి వెళ్తున్నాడు అని చెప్పి సాతానికి తెలుసు. కాబట్టి ఏం చేశాడు, ఆ నడి సముద్రంలోనే యేసు ప్రభుని అటాక్ చేశాడు. ఎవరిని అటాక్ చేశాడు? యేసు ప్రభువుని. హల్లెలూయా. యేసు ప్రభువుని అటాక్ చేశాడంటే మరి మన సంగతి ఏంది, అవునా? మన పరిస్థితి ఏంది? ఇప్పుడు సాతాను యుద్ధం ఎవరితో అంటే యుద్ధం ఎవరిది అంటారు? దేవునిదే యుద్ధము. హల్లెలూయా. సాతానుకు దేవునికి మధ్యలో జరుగుతుంది యుద్ధం. హల్లెలూయా. ఎవరి మధ్యలో జరుగుతుంది? సాతానుకు దేవునికి మరి యుద్ధం మధ్యలో జరుగుతుంది. మధ్యలో మనం ఉన్నాం అంతే. హల్లెలూయా. సాతానుడు దేవుని బాధపరచడానికి మనల్ని వాడుకుంటుండవు, దేవుడు సాతాను అనగదొక్కడానికి మనల్ని వాడుకుంటుండు. హల్లెలూయా. మనం మధ్యలోనే ఉన్నాం. యుద్ధం అనేది ఎప్పుడు కూడా ఎవరికి ఉందంటే సాతానుకు దేవునికే యుద్ధం ఉంది. హల్లెలూయా. మరి ఇక్కడ ఎవరి దోణె మునిగిపోయేటట్టుగా చేశాడు సాతానుడు అంటే యేసు ప్రభు దోణెనే మునిగిపోయేటట్టుగా చేశాడు. హల్లెలూయా. మరి వానికి ఎంత ధైర్యం చూడండి. ఇప్పుడు యేసు ప్రభు ఎవరో తెలియదు అంటారా సాతానుకు? సాతానుకు చాలా బాగా తెలుసు. హల్లెలూయా. యేసు ప్రభు నిజమైన దేవుడు, దేవుని కుమారుడు అని చెప్పి యేసు